సుఖ దుఃఖాలను సమానంగా చూడాలి. శీతోష్ణ చలి వేడి రెండింటినీ సమానంగా చూడాలి. లాభ నష్టాలను జయాపజయాలు ఇవన్నీ ద్వంద్వములు, వీటన్నింటి యందు సమానంగా ఉండాలి. జయం వచ్చినప్పుడు పొంగిపోవటము, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవటము కాకుండా రెండింటి యందు సమదృష్టి ఉండాలి. విమత్సర మాత్సర్యము లేకుండా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. అయ్యో మా ఈ పక్కింటి వాడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడే, నేను ఇంత ఇంటిలో ఉన్నానే అని వాడిని చూసి అసూయ పడకూడదు. అసూయ అనేటటువంటిది మనలను కాల్చివేసేటటువంటి అగ్ని. వానికేమీ కాదు, మనం వాని మాత్సర్యంలో అసూయతో మనము రగిలిపోయి మన సంతోషాన్ని మన ఆనందాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. విమత్సర. కాబట్టి ఎవడైతే నాకు ఇది దొరకలేదు అని దుఃఖించటము, ఇంకా కావాలి అని ఆశపడటము అనేటటువంటిది చెయ్యకుండా ఉంటే వాడు సాధకుడవుతాడు. అలా కర్మను ఆచరిస్తే అటువంటి కర్మ వానికి బంధానికి కారణం కాదు, ఆ కర్మ వానికి బంధకం కాదు. మనం చేసేటటువంటి కర్మలు మనకు బంధము కాకూడదు అని అంటే మనము అలా ఆచరించాలి అని చెబుతూ, బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. మనము భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెబుతాం మనం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ రెండు శ్లోకాలను మనం చెబుతాం. ఎందుకు అనంటే యజ్ఞమునందు హవిస్సును అర్పించేటటువంటి పాత్ర, గరిట మొదలైనటువంటివన్నీ కూడా బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ వాని అధీనంగా ఉంటూ ఉన్నది. హవిస్సు కూడా వాని అధీనంగా ఉంటూ ఉన్నది. ఆ యజ్ఞములో ఉన్నటువంటి అగ్ని యందు కూడా బ్రహ్మ ఉంటూ ఉన్నాడు. ఆహుతిని హోమం చేసేటప్పుడు, ఆహుతిని ఇచ్చేటప్పుడు అక్కడ కూడా బ్రహ్మ, ధ్యాన సహితమైనటువంటి హోమాది కర్మ కూడా బ్రహ్మ అధీనంలో ఉంటూ ఉన్నది. ఈ రీతిగా అన్నీ బ్రహ్మ అధీనమే అని తెలిసి ఎవరైతే కర్మానుష్ఠాన్ని చేస్తారో వారు మాత్రమే బ్రహ్మను పొందుతారు. అంటే అంతయు నీవే శ్రీహరి పుండరీకాక్ష, అంతయు నీవే, అన్ని చోట్ల నీవే ఉన్నావు. కాబట్టి ఇటువంటి జ్ఞానానుసంధానముతో ఎవడైతే ఏ కర్మనైనా, యజ్ఞమైనా, భోజనమైనా, ఏ పని చేసినా వాడు బ్రహ్మను పొందుతాడు. అహం వైశ్వానరో భూత్వా. ఈ శ్లోకం ఎందుకు చెబుతున్నారు భోజనం చేసేటప్పుడు అంటే, భోజనం అనేటటువంటిది వైశ్వానర నామక యజ్ఞమది. మనలో అగ్ని ఉన్నది, జఠరాగ్ని అనేటటువంటి అగ్ని ఉన్నది. ఈ మనము భోజనం చేసేటప్పుడు ఒక్కొక్క ముద్ద, ఒక్కొక్క ఆహుతిగా మన నోరే యజ్ఞకుండంగా గోవింద నామస్మరణతో ఒక్కొక్క ముద్దను మనము తింటే అది వైశ్వానర నామకం యజ్ఞం అవుతుంది. కాబట్టి అయ్యా ఇదంతా ఒక యజ్ఞము, నేను చేసేటటువంటిదంతా నీ అధీనము, నీవు ఈ అన్ని పదార్థాలలో నాలో ఉండి ఈ యజ్ఞాన్ని నీవు చేయిస్తూ ఉన్నావు అనేటటువంటి అనుసంధానముతో చెయ్యాలి. చేసినప్పుడు మనకు ఆ యజ్ఞ ఫలాన్ని భగవంతుడు, ఆ చేసేటటువంటి యజ్ఞంలో ఏదైనా లోపదోషాలు ఉన్నా ఆ లోపదోషాలను పారద్రోలి పరిహరించి భగవంతుడు ఆ కర్మ ఫలాన్ని మనకు ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము యజ్ఞాన్ని చేయాలి, భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు నిన్న నేను చెప్పుకున్నట్లుగా వాసుదేవ అన్నదుడు నానా సుభక్షది సంకర్షణ కృతీశ పరమాన్నదుడు ఘృతదొడగిప్ప అనిరుద్ధ ఆ సుపర్ణాంశకను సూపది వాసవానుజ శాకదుడు మూలేశ నారాయణను సర్వత్రదలి నెలసిహను అని ఒక్కొక్క పదార్థాన్ని తినేటప్పుడు ఆ పదార్థగతమైనటువంటి భగవద్రూపము, నా బింబరూపి భగవంతుడు ఒకడే అని ఐక్యానుసంధానం చేసుకుంటూ భోజనము చేస్తే ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను
ನಿತ್ಯ ಮಹತ್ಸು ಯಜ್ಞಗಳ ಆಚರಿಸಿದವನು ಪೋಪು ದಿಪ್ಪುದು ಬಪ್ಪುದೆಲ್ಲ ರಮಾಪತಿಗೆ ಅಧಿಷ್ಠಾನವೆನ್ನು ಕೃಪಾಪಯೋನಿಧಿ మాతనాలిಸುತಿಹ జననీయంతే అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనము భోజనం చేసినప్పుడు మనము భోజనం చేయటం కూడా ఒక యజ్ఞం అవుతుంది. సులభమైనటువంటి యజ్ఞం, ఏ బాధ లేదు, నిత్యము చేస్తాము యజ్ఞం, ఒక్కరోజు కూడా వదలం. కాబట్టి ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చెయ్యాలి. ఇక మనకు అనేక మంది అనేక యజ్ఞాలను చేస్తూ ఉంటారట. ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, ధ్యాన యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము. కొంతమంది డబ్బును ఖర్చు చేస్తారు, అంటే సత్పాత్రులకు దానం చేస్తారు, అది ఒక యజ్ఞం. కొంతమంది ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు, అంటే తప ఇతి ఆలోచనని ఎప్పుడూ భగవంతుణ్ణే ధ్యానిస్తూ తపస్సు చేస్తూ, అది తపోయజ్ఞము. కొంతమంది యోగయజ్ఞము అని చేస్తుంటే ధ్యానాన్ని ఆచరిస్తూ దానినే ఒక యజ్ఞం అనేటటువంటి అనుసంధానంతో చేస్తారు. కొంతమంది స్వాధ్యాయ యజ్ఞం, ఎప్పుడు చదువుతూ ఉంటారు, అధ్యయనం చేస్తూ ఉంటారు, అదొక యజ్ఞం. కొంతమంది ఎప్పుడు ప్రవచనం చేస్తూ ఉంటారు, సత్శాస్త్రాలు వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, ఇది జ్ఞానయజ్ఞము అని. ఈ విధంగా అనేక యజ్ఞాలను చాలామంది చేస్తూ ఉంటారు అని చెబుతూ ఇక 38వ శ్లోకం చెబుతూ ఉన్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ లోకమునందు జ్ఞానమునకు సమానమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు. అంతటి జ్ఞానమును జ్ఞానోపాయము సంపాదన చేయటంలో స్వయం సిద్ధి పొందినటువంటి వాడు ఆ సిద్ధిని చాలా కాలము తరువాత జ్ఞానాన్ని పొందుతాడట. అంటే జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు ఈ జగత్తునందు లేదు. ఆ జ్ఞానాన్ని ఎవడయ్యా పొందుతాడు అంటే ఆ జ్ఞానోపాయ సంపాదనందు మనం స్వయం సిద్ధి పొందినటువంటి వాడు చాలా కాలమైన తరువాత, అంటే జ్ఞానాన్ని సంపాదించటంలో ఉపాయ సిద్ధిని పొందినటువంటి వాడు చాలా కాలమైన తరువాత ఆ జ్ఞానాన్ని పొందుతాడు. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుని జ్ఞానం. భగవంతుని జ్ఞానాన్ని పొందటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది, చాలా సాధన చేయాలి. సాధన సిద్ధిని పొంది దాని ద్వారా భగవంతుని జ్ఞానాన్ని మనము పొందాలి అని చెబుతూ ఈ 4వ అధ్యాయం చివరి శ్లోకము తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ 4థోధ్యాయః. హే అర్జున, జ్ఞానమునకు సాధనమైనటువంటి నిష్కామ కర్మను ఆచరిస్తే పురుషార్థము అంటే 4 విధ పురుషార్థములు: ధర్మము, అర్థము, కామము, మోక్షము అత్యంత ఉత్తమ పురుషార్థము. జ్ఞాన సాధనకు నిష్కామ కర్మను ఆచరించకపోతే, కామ్యకర్మను ఆచరిస్తే అనర్థం ఉంటుంది. కాబట్టి కర్మానుష్ఠానములో విషయంలో తన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానము చేత పుట్టినటువంటి సంశయాన్ని జ్ఞానమనేటటువంటి ఖడ్గముతో దాన్ని కత్తరించి వేసేయి. అంటే అజ్ఞానము వలన పుట్టినటువంటి నీ హృదయంలో, మనస్సులో అజ్ఞానము వలన పుట్టినటువంటి అనుమానాన్ని, సంశయాన్ని జ్ఞానమనేటటువంటి ఖడ్గముతో కత్తరించి వేయి. జ్ఞానమునకు సాధనమైనటువంటి నిష్కామ కర్మను మాత్రము చెయ్యి. ఏ అర్జున, ఉత్తిష్ట, లే, యుద్ధము చెయ్యి అని అర్జునునికి కృష్ణుడు చెబుతున్నాడు అని చెప్పిన చోట జ్ఞానయోగం అనేటటువంటి 4వ అధ్యాయం ముగిసింది. ఇక
మీరు చెప్పమంటే 5వ అధ్యాయం కూడా ఇక ఒక 20 నిమిషాల్లో అవుతుంది. చెప్పమంటే చెప్తాను, లేదంటే ఆపేస్తాను. చెప్పేదే ఇప్పుడు జ్ఞానమే గొప్పది, జ్ఞానము కంటే కర్మ తక్కువది. అక్కడ జ్ఞానమే ఆచరించవచ్చు కదా అని అర్జునుని ప్రశ్న. అక్కడ మీకు అక్కడ చెప్పటం జరిగింది. జ్ఞానము ఎందుకు గొప్పది అని అంటే కర్మ ఆచరించేటప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నారు, కర్మను ఆచరించి తీరాలి. ముందు వస్తుంది మీకు సన్యాస 5వ అధ్యాయమే మీకు వస్తుంది, సన్యాస యోగము కర్మయోగము. దానిలోనే మీకు అర్థం సమాధానం దొరుకుతుంది. చెప్తాను ఇక్కడ. మీ ప్రశ్న ఏమిటి? జ్ఞానము కర్మ కంటే గొప్పది అయినప్పుడు జ్ఞాన సంపాదనకే చేయవచ్చు కదా, కర్మ ఎందుకు చెయ్యాలి? ఈ 5వ అధ్యాయం దానికి సమాధానం చెబుతుంది. ఇంకా అక్కడ మీకు విస్తారంగా చెప్తాను. 5వ అధ్యాయం ప్రారంభమవుతూ ఉన్నది. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసము కర్మయోగములందు ఏది శ్రేష్టము అనేటటువంటిది ఇక్కడ చెబుతూ ఉన్నారు. సన్యాసయోగము కర్మయోగము ఏది శ్రేష్టం? అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, కృష్ణ కామాది త్యాగరూపమైనటువంటి సన్యాసాన్ని నీవు చెబుతూ ఉన్నావు, భగవద్ అర్పణ బుద్ధితో వర్ణాశ్రమ విహితమైనటువంటి కర్మలను ఆచరించమని చెబుతూ ఉన్నావు. అంటే కోరికలు మొదలైనటువంటి వాటిని వదిలివేసి సన్యాసము చేయమని చెబుతూ ఉన్నావు. ఒకచోటేమో భగవద్ అర్పణ బుద్ధితో వర్ణాశ్రమ విహితమైనటువంటి కర్మలను ఆచరించేటటువంటి ఆ కర్మయోగాన్ని చెబుతూ ఉన్నావు. కర్మ త్యాగరూపమైనటువంటి కోరిక త్యాగరూపమైనటువంటి సన్యాసము మరియు విహిత కర్మలు భగవద్ అర్పణ బుద్ధితో చేసేటటువంటి ఈ కర్మాచరణ, ఈ రెండింటి యందు ఏది శ్రేష్టమో దాన్ని నాకు నీవు తెలియజేయి అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనకు సన్యాసము అంటే ఏమిటి, సన్యాసయోగం అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి అని కృష్ణుడు చెబుతున్నాడు. అందులో కర్మయోగము యొక్క గొప్పదనం ఏమిటి అని భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస కరావుభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కామక్రోధాదుల త్యాగరూపంలో ఉన్నటువంటి సన్యాసము, మనం సన్యాసం స్వీకరించాలి, నేను సన్యాసి కావాలి అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గములను వదిలివేయాలి సన్యాసానికి. ఆ కామక్రోధాదులు వదిలినటువంటి త్యాగరూపమైనటువంటి సన్యాసము మరియు భగవద్ అర్పణ బుద్ధితో చేసేటటువంటి కర్మాచరణ రూపమైనటువంటి కర్మయోగము రెండు చేరితేనే, రెండు కలిస్తేనే మోక్షానికి సాధన అవుతుంది. అంతేగాని ఈ రెండింటి యందు, సన్యాసము కందు కర్మయోగమునందు, ఈ రెండింటి యందు ఏది శ్రేష్టమో, సన్యాసము శ్రేష్టమా కర్మయోగము శ్రేష్టమా అంటే కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ సన్యాసం అంటే ఏమిటి అని అంటే, సన్యాసం అంటే కామక్రోధాదులన్నీ అరిషడ్వర్గాలను త్యాగం చెయ్యటమే సన్యాసము. మనకు ఈ కొందరు కాశీకి వస్తే ఏదో ఒకటి మనకి ఇష్టమైనటువంటి దానిని వదిలివేయాలి, ఏదోటి వదిలి వెళ్ళాలి. ఒకడు నాకు ఇష్టమైనటువంటిది కోపం, బాగా నాకు కోపం వస్తుందండి, నాకు కోపం అంటే ఇష్టం కాబట్టి కోపం వదిలివేశాను, కోపం వదిలి కాశీ నుంచి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరు ఏం కాశీలో నీవేం వదిలావు
కోపం వదిలాను. ఏమి వదిలావు? కోపం ఇలా ఒక 10 మార్లు అడిగాడు. 10 మార్లు కోపం అని, కోపం వదిలాను అన్నాడు. కాబట్టి ఇక్కడ కామక్రోధ వదలడం అనేది చాలా కష్టం. అరిషడ్ వర్గాలు అనేటటువంటిది మనలో ఉన్నటువంటి బలీయమైనటువంటి శత్రువులు ఎప్పుడూ మనలను దాడి చేస్తూ ఉంటుంది. ఆ దాడి నుండి మనలను రక్షించుకోవాలి అని అంటే భగవంతుని జ్ఞానం రావాలి. కాబట్టి కోపాన్ని జయించాలి. కోపం ఎప్పుడు జయిస్తాము? మన మీద మనకు మమకారం వదిలివేయాలి, అహంకారం వదిలివేయాలి. ఎవడైనా మనల్ని తిడుతూ ఉంటే నన్ను కాదులే అనుకుంటే అదే అభిమాన త్యాగం. వాడు తిడుతున్నాడు అని అనిపిస్తే మనం అనుకుంటే మనకు కోపం వస్తుంది. వాడు నన్ను కాదులే అని మనం నవ్వుతూ కూర్చుంటే చూసేవాళ్లకు వీడు పిచ్చివాడా వాడు పిచ్చివాడా అని వస్తుంది. కాబట్టి అంటే ఇది మనం తమాషకు చెప్పుకున్నా అలా ప్రవర్తించడం చాలా కష్టం. అది అంత సులభం కాదు, సాధన చేయాలి. కాబట్టి సన్యాసం అంటే కామక్రోధాదుల త్యాగమే సన్యాసము. అయితే ఇప్పుడు అందరూ సన్యాసులైపోతూ ఉన్నారు కదా. వదలినటువంటి వాళ్ళు సన్యాసులు, వదలకుండా కేవలం గుండు కొట్టించుకొని కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు సన్యాసులు. ఇక యోగం అంటే భగవదర్పణ బుద్ధి చేత కర్మానుష్ఠానము చెయ్యటమే యోగము, కర్మయోగము. కాబట్టి కామక్రోధాదులను వదిలివేసి నీవు సన్యాసం తీసుకొని కేవలం నీవు ఏమి చేయకుండా ఊరికే కూర్చోంటే ప్రయోజనం లేదు. జీవుడనేటటువంటి వాడు కర్మను చేసి తీరాలి. సన్యాసి కూడా కర్మ చేసే తీరుతాడు. గృహస్థుడు సన్యాస ధర్మాన్ని పాటించాలి, సన్యాసి కర్మను ఆచరించాలి. ఇక్కడ గుండు కొట్టించుకొని కాషాయాలు ధరించి నేను అన్నీ వదిలివేశానని ఊరికే కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? భగవంతుణ్ణి ధ్యానించాలి, జపం చేయాలి, అది కర్మనే కదా. ఆ కర్మ చేసి తీరాలి వాడు. అయితే చేసేటప్పుడు నేను చేస్తున్నాను జపము కర్మ తపస్సు అనేది కాకుండా భగవంతుడు చేయిస్తున్నాడు అని ఆ అభిమానాన్ని వదిలి చేయటం అనేటటువంటిదే సన్యాసము. ముందు చెబుతూ ఉన్నారు, గృహస్థుడైన వాడు త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? అభిమాన త్యాగం చేయాలి. నేను చేయటం లేదు అని అభిమాన త్యాగము చేసి అహంకారము మమకారము త్యాగం చేస్తే వాడు భగవదర్పణ బుద్ధితో కర్మ చేయాలి. కర్మయోగమునందు సన్యాసం ఉంటూ ఉన్నది, సన్యాసమునందు కర్మ ఉంటూ ఉన్నది. అక్కడ ప్రధానం ఏమిటి అంటే భగవదర్పణ బుద్ధితో చేయాలి. అహంకార మమకారాలు వదలాలి. నా కొరకు నేను చేస్తే అది తప్పు, భగవంతుని ప్రీత్యర్థం. అందుకే మనం ఏ సంకల్పం చేసినా మీరు చూడండి, భగవత్ ప్రీత్యర్థం, విష్ణు ప్రేరణయా విష్ణు ప్రీత్యర్థం అని అంటాం. మమ ప్రీత్యర్థం అని ఎవడూ చెప్పడు, నా ప్రీత్యర్థం అని ఎవడూ చెప్పడు. తల్లిదండ్రుల తిథి శ్రాద్ధం చేస్తే, ఇక్కడ శ్రాద్ధ విధి చేస్తే, తీర్థ విధి కర్మ చేస్తే శ్రాద్ధంలో ఏమి సంకల్పం చేస్తూ ఉన్నారు? మధ్యపతి జనార్దన వాసుదేవ ప్రీత్యర్థం అంటూ ఉన్నారు. మా నాన్న వెంకటేశాచార్య ప్రీత్యర్థం చెప్పటంలే, కర్మ చేస్తుండేది వాని కొరకే. పోయినటువంటి మన తల్లిదండ్రులను ఉద్దేశించినే శ్రాద్ధం చేస్తూ ఉన్నాము. అయినా భగవత్ ప్రీత్యర్థం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాని ప్రీతి కొరకు మనము చేసినా వాడు మనం ఇచ్చినటువంటి దానిని తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు స్వాతంత్ర్యం వానికి లేదు. కాబట్టి ఆ శ్రాద్ధ భగవంతుడైనటువంటి జనార్దన రూపి భగవంతుని మూలంగా వాడు ప్రీతుడవుతే, ఎందుకు బింబరూపి మన పితృదేవతల బింబరూపి ప్రీతుడవుతే ఆటోమేటిక్గా వాడు ప్రీతుడవుతాడు. కాబట్టి విష్ణు ప్రేరణయా విష్ణు ప్రీత్యర్థమనే మనం చెబుతున్నాం. కానీ ఎక్కడ మన తల్లిదండ్రుల ఉద్దేశం గురించి వాళ్ళు తృప్తి కావాలని ఎక్కడ మనం చెయ్యటం లేదు. కాబట్టి ఇక్కడ ఆ భగవంతుని ప్రీతి కొరకు ప్రతి ఒక్క కర్మ చెయ్యాలి. సన్యాసి లక్షణం చెబుతూ ఉన్నారు. జ్ఞేయ స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో
సుఖం బంధాత్ ప్రముచ్యతే. హే మహాబాహు అర్జున, ఎవడైతే ఎవడిని ద్వేషించడో, దేనిని ఆశించడో, ద్వంద్వాతీతుడుగా ఉంటాడో వాడు నిత్య సన్యాసి అని తెలుసుకో. ఇటువంటి నిత్య సన్యాసి అనాయాసంగా అప్రయత్నంగా బంధములను పోగొట్టుకుంటాడు అని చెప్తూ ఉన్నాను. సన్యాసి అని అంటే ఏమిటి అంటే చెబుతున్నాడు. సన్యాసి ఎవరయ్యా అంటే ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిలో కూడా మనకు ఎవరి మీద ద్వేషము ఉండకూడదు, రాగము ఉండకూడదు, అంటే అభిమానము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. అందుకే సన్యాసం స్వీకరించేటప్పుడు ఏం చేస్తారు, భార్య పిల్లలు అందరినీ వదిలివేసి ఆ విరజాహోమం చేసి ఆత్మశ్రాద్ధం చేసుకొని ఆ విరజాహోమంలో తన అన్ని బంధాలను ఆ బంధువులను ఏమి చేయరు, బంధాలను అన్నింటినీ కూడా త్యజించి ఆ విరజాహోమంలో నాశనం చేసి నేను సర్వసంగ పరిత్యాగిని, అన్ని బంధాలను నేను తెంచుకున్నాను. మళ్ళీ సన్యాసం అనేటటువంటిది పునర్జన్మ కాబట్టి వానికి అందరితో, భార్యతో, పిల్లలతో, ఆస్తిపాస్తులతో అన్నింటితో వాడు బంధాలు తెంచుకుంటాడు. తెంచుకొని ఆ విరజాహోమంలో మంత్రాలు చెబుతాయి. ఆ తరువాత వానికి గురువు అనేటటువంటి వాడు పేరును కూడా మార్చేస్తాడు. ఎందుకంటే పేరు మీదే ఉన్నది మనకంతా, ఈ ప్రపంచమంతా పేర్ల మీదే నడిచిపోతూ ఉంటుంది. మనం చెప్తూ ఉంటాం, నా పేరు చెప్పుకో పని అయిపోతుంది అని. అంటే మన పేరు మీద మనకు అంత నమ్మకం. అందుకే పురందరదాసుల వారు అన్నారు, ನೀನ್ಯಾಕೋ ನಿನ್ನ ಹಂಗ್ಯಾಕೋ ನಿನ್ನ ನಾಮದ ಬಲವೊಂದಿದ್ದರೆ ಸಾಕೋ. హే దేవుడా, నీవు వద్దు, నీ ములాజా వద్దు, నీ పేరు ఒకటి ఉంటే చాలు, నీ పేరు చెప్పుకొని నేను బతికేస్తా, నారాయణ గోవింద అచ్యుత అని. భగవంతుని మహిమకు అంత మహిమ ఉంటూ ఉన్నది, మన పేరుకు అంతో కొంత నమ్మకం మహిమ ఉంటూ ఉన్నది, బలం ఉంటూ ఉన్నది. కాబట్టి తాను గృహస్థుడుగా ఉన్నటువంటి ఆ పేరు మీద వ్యామోహం ఉంటుంది కాబట్టి ఆ వ్యామోహము అభిమానము ఉండకూడదని పేరును కూడా మార్చేస్తారు. ఇది సన్యాస ధర్మము. కాబట్టి వీడు తరువాత వాడు ఎవరిని అభిమానించకూడదు, భార్యను అభిమానించకూడదు, పిల్లలను అభిమానించకూడదు, డబ్బును అభిమానించకూడదు, దేనిని అభిమానించకూడదు, ఆశించకూడదు. కాబట్టి సన్యాసి అయినటువంటి వాడు రాగద్వేషాదులకు అతీతంగా ఉండాలి. తర్వాత సుఖం కానీ దుఃఖం కానీ, కష్టం కానీ నష్టం కానీ, ఆకలి వేస్తే అయ్యో ఆకలి వేస్తుంది అని అరచి గీ పెట్టకూడదు, బాగా కడుపు నిండి సుఖంగా నిద్రపోకూడదు. దీనికి అన్నింటినీ సమానంగా చూడాలి. సన్యాసి అయినటువంటి వాడు నిత్య సన్యాసి. తల గుండు కొట్టించుకొని కాషాయ వస్త్రాలు కట్టితేనే సన్యాసి కాదు. ఎవడైతే గృహస్థుడైనా, బ్రహ్మచారి అయినా, ఎవడైనా, బ్రాహ్మణుడైనా, ఇంకొకడైనా ఈ మనస్థితితో ఎవడు ఉంటాడో వాడు నిత్య సన్యాసి అని సన్యాసి లక్షణాలను చెబుతూ ఉన్నారు. ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. హే అర్జున, నీవు వీళ్ళందరూ నా బంధువులు అని అంటూ ఉన్నావు. వీళ్ళ మీద నీ బంధువులోని ఒక అభిమానం ఎందుకు, రాగం ఎందుకు? కాబట్టి నీవు వీళ్ళ మీద నీవు రాగద్వేషాదులన్నింటినీ వదిలివేయి. ఎప్పుడైతే వీళ్ళ మీద నీవు రాగద్వేషాలను వదిలివేస్తావో అప్పుడు నీకు వారిని చంపటం అనేటటువంటిది యుద్ధంలో గొప్ప విషయం కాదు, బాధ కలిగించదు. కాబట్టి వీళ్ళు నా బంధువులు అనేటటువంటి అభిమానాన్ని వదిలివేసి యుద్ధం చేయటం అనేటటువంటిది స్వధర్మము. రాజు యొక్క ధర్మం ఏమిటి, క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించాలి, దుష్టులను శిక్షించాలి, శిష్టులను సంరక్షించాలి. కాబట్టి నీవు ఈ అభిమాన త్యాగం చేసి ఈ యుద్ధరూపమైనటువంటి నీకు ఉచితమైనటువంటి నీ ధర్మమైనటువంటి స్వధర్మమైనటువంటి
యుద్ధాన్ని నీవు చెయ్యి అంటూ ఉన్నాడు. జ్ఞానము కర్మ వీటికి కార్యకారణభావ సంబంధం ఉంటూ ఉన్నది. కర్మ చేయాలి, తరువాత కారణము. మనము ఇక్కడ జ్ఞానయజ్ఞం అనేటటువంటి కర్మ చేస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటి? కాశీక్షేత్రంలో ఈ పని చేస్తే మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది అనేటటువంటి కారణం చేత ఈ ప్రవచనము అనేటటువంటి ఈ జ్ఞాన యజ్ఞ కార్యాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా జ్ఞానికి కర్మలకు కార్యకారణ భావ సంబంధం ఉంటూ ఉన్నది అని చెబుతూ ఉన్నాను. ఇక సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. హే ఆజానుబాహువులు కలిగినటువంటి హే అర్జున, భగవదర్పణ బుద్ధి చేత కర్మాచరణ రూపమైనటువంటి యోగము లేనప్పుడు, అంటే కర్మయోగము లేనప్పుడు కోరికల త్యాగరూపమైనటువంటి సన్యాసము కేవలము దుఃఖానికి కారణమవుతుంది. భగవదర్పణ బుద్ధి చేత కర్మాచరణ రూపమైనటువంటి యోగముతో సన్యాసము చేరితే అటువంటి సన్యాసి శీఘ్రంగా తొందరగా భగవంతుణ్ణి పొందుతాడు అనేటటువంటిది ఈ శ్లోకం యొక్క భావము. ఇక్కడ సన్యాసము అని అంటే మనం తీసుకుంటూ ఉన్నాం. సన్యాసులు అవుతూ ఉన్నారు, కాషాయ వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు. అయితే ఆ సన్యాసం తీసుకోవటం కూడా, కోరికలను త్యాగం చేయటం కూడా ఒక ఫలాన్ని అపేక్షించి నేను సన్యాసి అయితే, కాషాయ వస్త్రాలను ధరిస్తే అందరూ నా కాళ్ళకు మొక్కుతారు, ఎంత పెద్దవాడైనా నా కాళ్ళకు మొక్కుతాడు, నాకు డబ్బులు వస్తాయి, ఆశ్రమాలు కట్టచ్చు, బిల్డింగులు కట్టవచ్చు, జనాలను బాగా మాయ చేయవచ్చు అనేటటువంటి భావనతో వాడు సన్యాసం స్వీకరిస్తే ప్రయోజనం ఏముంది? నేను ఈ సన్యాసము స్వీకరించటము ఎందుకు? ఈ సన్యాసము స్వీకరించిన తరువాత నేను చేసేటటువంటి జప తపాదులన్నీ, పుణ్య కార్యాలన్నీ, జ్ఞాన యజ్ఞం కానీ ఇవన్నీ కూడా భగవంతునికి సమర్పిస్తూ ఉన్నాను, భగవంతుని ప్రీతి కొరకు, భగవంతుని ప్రీత్యర్థము చేస్తూ ఉన్నాను అనేటటువంటి భావనతో సన్యాసి ఉండాలి. అటువంటి భావనతో సన్యాసి ఉన్నప్పుడు మాత్రమే వీడు అన్నింటినీ వదిలి, భార్యాపిల్లలను కామక్రోధాదులన్నింటినీ వదిలి సన్యాసము స్వీకరించిన దానికి సార్థకత ఉంటుంది, సాఫల్యత ఉంటుంది. అటువంటి సన్యాసి మాత్రమే భగవంతుణ్ణి పొందుతాడు. లేకపోతే ఆశ్రమాలు కట్టి కోట్ల ఆస్తులు చేర్చి ఎవరో తినడానికి వదిలిపోయినట్టు అవుతుంది. ఇక్కడా లేదు, అక్కడా లేదు, ఇంటి కూడు తప్పింది, దోవకూడు తప్పింది అన్నట్లుగా ఇహము లేదు, పరము లేదు. కాబట్టి సన్యాసి అయినటువంటి వాడు ఏమి చేసినా భగవదర్పణ బుద్ధితో మాత్రమే చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. ఇక జ్ఞానము కర్మ, మీరు అడిగారు కదా, జ్ఞానము గొప్పది, కర్మ చిన్నది, ఎందుకు జ్ఞానమే చెయ్యాలి, ఎందుకు కర్మను చెయ్యాలి అని అంటే, ఈ జ్ఞానము కర్మ అనేటటువంటిది రెండు ఒకటే చోట ఉండాలి. ఒకటే చోట ఉంటే ఉన్నది అని ఎవడు తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. అంటే ఏమిటి? అంత అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానము గొప్పది, కర్మ చిన్నది, జ్ఞానము కర్మ ఒకటే చోట ఉండాలి, అట ఉన్నది అని తెలుసుకున్నటువంటి వాడే జ్ఞాని అని అంటున్నారు కదా. ఎలాగా అని అంటే, జ్ఞానము కర్మ చేయాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉంటే కర్మ చేయగలం. ఇప్పుడు నేను ఒక పని చేయాలి,
ఉదాహరణకు వంట చేయాలి, కర్మ. వంట చేయాలి అంటే వంట చేసేటటువంటి జ్ఞానం ఉండాలి కదా. వంట ఎలా చేయాలి? అన్నము, సాంబారు, రసం చేయాలి. ఆ వంట చేయాలంటే మొదట ఏం చేయాలి? జ్ఞానం ఉండాలి. స్టవ్ అంటించాలి. స్టవ్ అంటించాలనే జ్ఞానమే లేకపోతే వంట అనేటటువంటి కర్మ వీడేం చేస్తాడు? కాబట్టి జ్ఞానము, కర్మ రెండూ కూడా ఒకటే చోట ఉంటుంది. ఆ జ్ఞానముతో కూడినటువంటి కర్మ మాత్రమే భక్తి చెయ్యాలి. భక్తి చేయాలనేటువంటిది కర్మ. అయితే భక్తి ఎలా చేయాలి అని చెబుతున్నారు. మహాత్మ్య జ్ఞానపూర్వకంగా చెయ్యండి, జ్ఞానము లేకుండా భక్తి చేయొద్దండి. జ్ఞానము అనేటటువంటిది, భక్తి అనేటటువంటి కర్మ జ్ఞానముతో చేరినప్పుడు మాత్రమే దానికి పూర్ణత, పరిపూర్ణత వస్తుంది. లేకపోతే అపరిపక్వత వస్తుంది, అపరిపూర్ణత వస్తుంది. ఇప్పుడు జ్ఞానం లేకుండా మనం ఊరికే హరిసర్వోత్తమ, వాయుజీవోత్తమ అని అరిచి గీపెడితే సౌండ్ పొల్యూషన్ అవుతుంది, గొంతు నొప్పి వస్తుంది, గొంతులో గరగరా అవుతుంది, తర్వాత స్ట్రెప్సిల్స్ వేసుకోవాలి. అలా కాకుండా హరి సర్వోత్తముడు అనేటటువంటిది జ్ఞానపూర్వకంగా ఎలా సర్వోత్తముడు, వాయుదేవుల వారు జీవోత్తములు, ఎలా జీవోత్తములు అని జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానముతో కూడుకొని జ్ఞానయుక్తంగా హరిసర్వోత్తముడు, వాయుజీవోత్తముడు అని అరిచేటటువంటి కర్మను చేస్తే దానికి సార్థకత ఉంటుంది, సాఫల్యత ఉంటుంది. లేకపోతే ఉండదు అని మనకు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మనకు ఇంకొకటి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, లేని చోటంటూ లేడు. అప్పుడు మన అనుసంధానం ఎలా ఉండాలి? మమస్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ. మమస్వామి, నా బింబరూపి భగవంతుడు, నాలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు హరిర్నిత్యం, అటు హరి నిత్యుడు, వాడే సర్వస్య పతిరేవచ. నాకొక్కడే వాడు పతి. పతి అంటే భర్త అని కాదు, ప్రభువు, అధిపతి, యజమాని. నా బింబరూపి భగవంతుడే నాకు యజమాని, వాడే అందరికీ యజమాని. అదే దాస సాహిత్యంలో ఎన్నస్వామి నీ సర్వస్వామి భిన్నరహిత నిఖిల జగదంతర్యామి అని చెబుతూ ఉన్నారు. ఆ సంస్కృత వాక్యం యొక్క అనువాదం. హే స్వామి, నా స్వామి, నీవు అందరికీ స్వామి. నా బింబరూపి భగవంతుడే అందరిలోనూ బింబరూపిగా ఉంటూ ఉన్నాడు. నాలో ఉన్న బింబరూపి భగవంతుడు, మీలో ఉన్న బింబరూపి భగవంతుడు ఒక్కడే, వేరు కాదు. ఎన్నస్వామి నీ సర్వస్వామి భిన్నరహిత నిఖిల జగదంతర్యామి. నా బింబరూపి, మీ బింబరూపి, అందరిలో ఉన్నటువంటి బింబరూపి వేరువేరుగా ఉన్న అందరూ ఒకడే, వేరు కాదు. వాడు వేరు కాదు, వీడు వేరు కాదు. రాముడు, కృష్ణుడు వేరా అంటే వేరే, ఒకటే అంటే ఒకటే. ఎందుకు? రాముడిగా, కృష్ణుడిగా వేరువేరుగా ఉన్నాడు. అయితే వాడే భగవంతుడు ఒక్కడే. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే బంగారు ఆభరణాలు, సరము, బ్రేస్లెట్టు, గాజులు, చెవి దుద్దులు, ముక్కు పుడక బంగారం. అయితే దీన్ని గాజులు అంటాము, దాన్ని నెక్లెస్ అంటాము, దాన్ని దండ అంటాము. ఎందుకంటున్నాము? బంగారం అనొచ్చు కదా, అంతా బంగారే, అయినా వేరువేరుగా పిలుస్తున్నాం. ఎందుకు? అంతా బంగారే అయినా ఇది నెక్లెస్ రూపంలో ఉంది కాబట్టి నెక్లెస్, బంగారు రూపంలో బంగారు అని దండ అంటున్నాం. అలాగే దీనినే సవిశేషాభేదము అని అంటారు. రాముడు భగవంతుడే, కృష్ణుడు భగవంతుడే. అయితే వాడు రాముని రూపంలో ఉన్నందుకు రాముడు అంటూ ఉన్నాం, కృష్ణుడు అంటూ ఉన్నాము. ఇద్దరు వేరా అంటే వేరు కాదు. నెక్లెస్, గాజు అంతా ఒకటే, వేరే వేరే. అయితే
ఒకటి అంటే ఒకటి అంతా బంగారే. ఒక గాజు బంగారు గాజును ఒక బంగారు సరాన్ని మీరు నాకు ఇది దండ కావాలి గాజులు వద్దుని ఎవడైనా పడేస్తాడా? రెండు కావాలంటాడు. ఎందుకు? బంగారు కాబట్టి. అలాగే రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఇద్దరు కావాలి, ఇద్దరు ఒకటే. ఎందుకు? భగవంతుడు కాబట్టి. మనము ఆ విధంగా ఎక్కడ భగవంతుణ్ణి చూచినా, ఇంకా ఇక్కడ మా ఇలవేల్పు నరసింహస్వామి, మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. కొంతమందికి ఒక భ్రమ ఉన్నది, మా ఇలవేల్పు నరసింహస్వామి అండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోకూడదు, పోతే మాకంతా చెడు అయిపోతుంది, మేము పోకూడదు, మా డబ్బులు ఖర్చు, ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్తే దేవుణ్ణి చూడొచ్చు. ఏమైనా అర్థం ఉందా? శ్రీనివాసుడు వేరు, నరసింహస్వామి వేరా? వాడే 2 రూపాలతో ఉన్నాడు. నీ ఇలవేల్పు నరసింహస్వామి అయినంత మాత్రాన తనదే అయినటువంటి ఇంకొక రూపమైనటువంటి శ్రీనివాసుణ్ణి తిరుపతికి వెళ్ళి దర్శనం చేస్తే నరసింహస్వామి కోపగించుకుంటాడా? కోపగించుకోడు కదా. అయితే ఆ ఒక్క భ్రమ ఉంటూ ఉన్నది. కొంతమంది మేము రామండి, ఎవరైనా పిలుచుకెళ్తే ఎవరికి దురద? నిన్ను ఖర్చు పెట్టి పిలుచుకొని వెళ్ళడానికి, ఏదో అల్లుడో అయితే పిలుచుకెళ్తాడు, ఏదో మామగారులే అని. అయితే ఇటువంటి కొన్ని తప్పు భావనలు కల్పనలు మనలో ఉంటూ ఉన్నాయి. అటువంటివి లేకుండా సరి అయినటువంటి జ్ఞానముతో మనము మన జీవితాన్ని సాగించాలి అని చెబుతూ, మనము కర్మలు చేస్తూ ఉంటాం, పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం, పాపకర్మలు చేస్తూ ఉంటాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. మనము కర్మ చేసేటప్పుడు అది పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ, ఎందుకంటే మన అధీనం లేకుండా మనం 2 పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనేటటువంటి స్వతంత్ర కర్తృత్వ అభిమానాన్ని వదిలివేసి, ఆ కర్మ చేయటం వలన వచ్చేటటువంటి ఫలము మీద అపేక్షను ఆశను వదిలివేసి, అన్ని కర్మలు భగవత్ పూజారూపంగా భగవంతుడు నా చేత చేయిస్తూ ఉన్నాడు అని తెలిసి, తనకు విహితమైనటువంటి కర్మలను ఎవడైతే చేస్తాడో వానికి ఆ కర్మలు అంటవు, కర్మ లేపము ఉండదు. ఎలాగా అంటే పద్మపత్రమివాంభస, తామరాకు మీద ఉన్న నీటి బిందువులాగా. తామరాకు మీద నీటి బిందువు ఉంటుంది, తామరాకు మీదే ఉంటుంది, అంటి ఉంటుందంటే అంటి ఉండదు, జారిపోతుంది. అందుకే మనం అంటూ ఉంటాం, దేనికి అంటకుండా ఉండాలి, తామరాకు మీద నీటి బిందువులాగా. అదే పద్మపత్రమివాంభస. ఇక్కడ సన్యాసము యోగము 2 చేరితేనే మోక్షానికి సాధన. సన్యాసము అభిమాన త్యాగము, కామక్రోధాది త్యాగము, కర్మయోగము కర్మ చేసేటప్పుడు భగవదర్పణ బుద్ధి చేత చేసినప్పుడు మోక్షానికి సాధన అవుతుంది. చేసినటువంటి కర్మలను మనము ఈ విధంగా చేస్తే తామరాకు మీద ఉన్నటువంటి నీటి బిందువు యొక్క తడి తామరాకుకి ఎలా తామరాకు అంటించుకొనదో అదేవిధంగా మనము చేసేటటువంటి కర్మ ఆ లేపము, దాని వలన పుణ్యం కానీ పాపం కానీ అది మనకు అంటదు. మనము కూడా తామరాకు మీద ఉన్నటువంటి నీటి బిందువులాగా, అంటే తామరాకులాగా నీటి బిందువును అంటించుకోకుండా, కర్మలేపాన్ని అంటించుకోకుండా, కర్మాన్ని అంటించుకోకుండా ఉండాలి అని చెబుతూ ఉన్నారు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఒక యోగి కర్మను ఎలా చేస్తాడు? యోగులు దేహము చేత, మనస్సు చేత, బుద్ధి చేత, అంటే త్రికరణములతో అహంకార రహితుడై, స్వాతంత్ర్యాభిమాన రహితుడై, ఇంద్రియముల చేత, ఇంద్రియముల నుండి ఫలాపేక్ష లేకుండా మనస్సు యొక్క శుద్ధి కొరకు కర్మలను ఆచరిస్తాడు. ఆ విధంగా ఆచరించినటువంటి వాడే యోగి అని చెబుతూ ఉన్నారు. ఇక
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవీ హస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః అని చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాను. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు విద్య ప్లస్ వినయం రెండూ ఒకే చోట ఉండడం అనేటటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. విద్య ఉంటే వినయం పోతుంది. ఒక 2 అక్షరాలు నేర్చుకుంటే అహంకారం తలకు నెత్తికెక్కుతుంది. కాబట్టి విద్య వినయము రెండూ ఉన్నటువంటి వాడు సద్బ్రాహ్మణుడు. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు గోవు ఆవునందు, హస్తిని ఏనుగు యందు, శుని కుక్క యందు, శపాకేచ కుక్క మాంసాన్ని తినేటటువంటి వాని యందు భగవంతుడు ఉన్నాడు. ఎందుకు? భగవంతుడు సర్వాంతర్యామి సర్వత్ర వ్యాప్తుడు కాబట్టి ఈ అన్ని అధిష్టానాలలో ఉన్నాడు. అయితే ఆ అన్ని అధిష్టానాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి పండితాః సమదర్శినః పండితులు అంటే జ్ఞానులు సమానంగా చూస్తారు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఉత్తముడు కాబట్టి, ఉత్తమాధిష్టానము కాబట్టి బ్రాహ్మణులో ఉన్నటువంటి భగవంతుడు ఎక్కువ, కుక్క మాంసాన్ని తినేటటువంటి వాడు నీచుడు కాబట్టి వానిలో ఉన్నటువంటి భగవంతుడు తక్కువ అనేటటువంటి భేదభావాన్ని జ్ఞాని చూడడు, పండితుడు చూడడు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉన్నా వాడు భగవంతుడే, వానిలో భేదం ఉండదు, తారతమ్యం ఉండదు. అధిష్టానానికి తారతమ్యమే కానీ అధిష్టానగతమైనటువంటి భగవంతునికి ఏ తారతమ్యము లేదు. జ్ఞాని అయినటువంటి వాడు ఆ భగవంతుణ్ణి సమానంగా చూస్తాడు. అలా చూడకపోతే అది నవవిధ ద్వేషములలో ఒకటి. అప్పుడు వాడు నరకానికి వెళతాడు, నిత్య నరకానికి వెళతాడు. కాబట్టి జ్ఞానులు ఈ అన్ని అధిష్టానాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి సమానంగా చూస్తారు. అయితే అధిష్టానాలను సమానంగా చూడాలా అని ప్రశ్న. చూడకూడదు అని చెబుతూ ఉన్నారు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఉత్తమాధిష్టానం. అందుకే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, ఒక మంచి జ్ఞాని వచ్చాడు అంటే వాణ్ణి సాదరంగా పిలిచి నమస్కారం చేయాలి. బ్రాహ్మణునికి ఇచ్చినంత గౌరవము మర్యాద ఆవుకి ఇస్తామా? ఆవుకి ఇవ్వటం లేదు. ఆవుకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ ఉన్నాం. ఆవుకి ఇచ్చినంత గౌరవము మర్యాద ఏనుగుకి ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. ఏనుగుకు ఇచ్చినంత గౌరవము మర్యాద కుక్కకిస్తూ ఉన్నామా? ఇవ్వటం లేదు. కుక్కకిస్తున్నంత గౌరవము కుక్క మాంసాన్ని తినేవానికి ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. ఎందుకు అంటే అధిష్టానము వేరు. అయితే వానిలో ఉన్న భగవంతుణ్ణి సమానంగా చూడాలి. వానిలో భగవంతుడు ఉన్నాడు. ఎందుకు? నాలో ఉన్నటువంటి భగవంతుడే కుక్క యందు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం ఉంటే కుక్కను ఊరికే కొట్టడము తరమడము అనేటటువంటిది మనం చెయ్యం. ఎందుకంటే కుక్కలో భగవంతుడు ఉన్నాడు. కుక్కను కొడితే ఆ కుక్కలో ఉన్నటువంటి భగవంతుణ్ణి కొట్టినట్లే అనేటటువంటి జ్ఞానము మనకు ఉంటే కుక్కను కొట్టడం అనేటటువంటి పాపకర్మ మనం చెయ్యం. కాబట్టి ఆ పాండిత్యాన్ని ఆ జ్ఞానాన్ని మనము పొందినప్పుడు మనము జ్ఞానులవుతాము. కాబట్టి భగవంతుని యొక్క అస్తిత్వము, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేడనేటటువంటి ప్రశ్నే లేదు. వాడు ఉన్నాడు అనేటటువంటి దాన్ని మనం గుర్తించాలి, తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి, దానికి అనుగుణంగా మనము వర్తించాలి. అప్పుడు మన యొక్క ప్రవర్తనకు మన యొక్క కర్మలకు సాఫల్యత సమగ్రత దానికి మనకు సరి అయినటువంటి ఫలము వస్తుంది అని చెబుతూ కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాదులను వదలినటువంటి ప్రయత్నశీలుడైనటువంటి మనోనిగ్రహము కలిగినటువంటి బ్రహ్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానులకు అప్రాకృత శరీరము కలిగినటువంటి భగవంతుడు అన్ని చోట్ల కనబడతాడు, అన్ని చోట్ల రక్షకుడిగా ఉంటాడు. ఇది జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞానులు ఎలా ఉంటారు అంటే కామక్రోధాదులను వదిలివేసి ఉంటారు.
ప్రయత్నశీలురుగా ఉంటారు. అంటే ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? భగవంతుని జ్ఞానాన్ని పొందటానికి, భగవంతుణ్ణి చూడడానికి. మనోనిగ్రహం కలిగి ఉంటారు. ఈ మనస్సు చాలా చంచలమైనటువంటిది, ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది, మన కంట్రోల్లో ఉండదు. మనసొక చోట, మనమొక చోట ఉంటాం మనం. అందుకే అన్నారు మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్ అని. కాబట్టి ఆ మనస్సు ఎక్కడెక్కడో వెళ్ళిపోకుండా దాన్ని నిగ్రహించుకున్నటువంటి వాడు వీడు జ్ఞాని. ఇటువంటి జ్ఞానులకు ఎలా ఏముంటుంది జ్ఞానము అని అంటే, భగవంతుడు అప్రాకృతుడు, అప్రాకృతుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. వాడు సర్వవ్యాప్తుడు, వ్యాప్తుడై కనబడతాడు ఇటువంటి జ్ఞానులకు. అంతేకాకుండా వాడు రక్షకుడై ఉంటాడు. దానికి ఉదాహరణయే ప్రహ్లాదుల వారు. ప్రహ్లాదుడు ధైర్యంగా నా స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పాడు. దానికి తగినట్లుగా స్తంభము నుండి భగవంతుడు నరసింహుడై వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు. ఇది జ్ఞానుల లక్షణము అని చెబుతూ చివరగా మనము ఈ 5వ అధ్యాయం యొక్క చివరి శ్లోకానికి వస్తే, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సన్యాసయోగో నామ పంచమోధ్యాయ. సన్యాసయోగం అనేటటువంటి 5వ అధ్యాయం ముగిసింది అని చెబుతూ, జ్యోతిష్ఠోమాది యజ్ఞములు, కృచ్ర చాంద్రాయణాది వ్రతరూపమైనటువంటి తపస్సును భోగించేటటువంటి వాడు, అన్ని లోకములకు ముఖ్యస్వామి, అన్ని జీవులకు ఉపకారకుడు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడైనటువంటి నన్ను జ్ఞాని ధ్యానిస్తాడు, సాక్షాత్కరింపజేసుకుంటాడు. అంటే ఈ మనము ఏ యజ్ఞములు ఆచరించినా, జ్యోతిష్ఠోమాది యజ్ఞములు ఆచరించినా, రాజసూయ అశ్వమేధాది యాగములు ఆచరించినా, కృచ్ర చాంద్రాయణాది వ్రతములు ఆచరించినా, వీటన్నింటినీ స్వీకరించేటటువంటి వాడు యజ్ఞ ఫలభోక్త భగవంతుడు. ఈ చతుర్దశ భువన యుక్తమైనటువంటి బ్రహ్మాండమునకు ప్రభువు ఎవడయ్యా అంటే భగవంతుడు. మళ్ళీ అన్ని జీవులను, ఈ జగత్తులో ఉన్నటువంటి అనంతానంత జీవరాశులను రక్షించేటటువంటి వాడు, సృష్టించేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు భగవంతుడు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు అని జ్ఞాని అయినటువంటి వాడు భగవంతుడిని, అంటే భగవంతుడు నన్ను ధ్యానిస్తాడు. ఈ విధంగా జ్ఞాని ఈ విధంగా జ్ఞాని అయినటువంటి వాడు భగవంతుణ్ణి ధ్యానించి, ఆ ధ్యానముతో భగవంతుని అనుగ్రహముతో భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకుంటాడు, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తాడు, అపరోక్షం చేసుకుంటాడు, భగవంతుణ్ణి చూస్తాడు అని చెప్పిన చోట భగవద్గీత యందు 5వ అధ్యాయం సన్యాసయోగ అనేటటువంటి అధ్యాయము ముగిసినది అని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు. ఇక్కడ